ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. కార్న్‌ఫ్లోర్ అనేది మైదా పిండి వలె బంకగా లేకుండా సాఫ్ట్‌గా పదార్థాలని తయారు చేసుకోవటానికి, స్మూత్‌గా రావటానికి, క్రిస్పీగా ఉండటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాంటి కార్న్‌ఫ్లోర్ ఇళ్లల్లో పెట్టుకుని చాలా వంటల్లో చాలామంది వాడుతూ ఉంటారు. బయట మార్కెట్‌లో రెడీమేడ్ ఫుడ్స్‌లో కార్న్‌ఫ్లోర్ విరివిగా కలిపి తయారు చేస్తూ ఉంటారు. మనకు తెలుసో తెలియకో కార్న్‌ఫ్లోర్‌ని మైదా కంటే మంచిదని ఎక్కువగా వాడుతూ ఉంటాం. మరి కార్న్‌ఫ్లోర్ వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయో ఒక్కసారి మీరు ఆలోచించాలని ఈరోజు ఒక పరిశోధన మీ దృష్టికి తీసుకురాకపోతున్నాం. 2009 సంవత్సరంలో టఫ్స్ యూనివర్సిటీ USA వారు 2941 మంది మీద కార్న్‌ఫ్లోర్ తినేవారి మీద పరిశోధన చేశారు. రోజుకి ఎంత తినేవారి మీద అంటే 50 గ్రాముల నుంచి 127 గ్రాముల మధ్యలో సుమారుగా ఈ రేంజ్లో కార్న్‌ఫ్లోర్‌ని లోపలికి ప్రతిరోజు వెళ్ళేవారిని 4-5 సంవత్సరాల పాటు ఇట్లా పరిశోధన చేయగా వీళ్ళలో ఏమి ఇబ్బందులు వచ్చాయి? కార్డియోవాస్కులర్ డిసీజెస్, గుండె సంబంధమైన జబ్బులు 2-3 సంవత్సరాల్లో వీళ్ళకి రావటం గమనించారు. అట్లాగే ఒబిసిటీ బాగా పెరగటం కూడా వీళ్ళల్లో గమనించారనమాట. అంటే గుండె జబ్బులు బాగా పెరగటానికి, బ్యాడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ లాంటి ఎక్కువ పెరగటానికి, బ్లడ్లో ఫ్యాట్ పెరిగి బ్లడ్ వెజల్స్లో గుండె సంబంధమైన రక్తనాళాల్లో పేరుకోవటానికి ఈ కార్న్‌ఫ్లోర్ కారణమవుతుంది. వైట్ కార్న్‌ఫ్లోర్ వైట్ పాయిజన్ లాంటిది. కానీ తెలుసో తెలియకో మనం చాలా పదార్థాలు ఈ కార్న్‌ఫ్లోర్‌ని లోపలికి పంపించే ప్రయత్నం చేస్తుంటాం. మరి ఏ రూపాల్లో మీకు వెళుతుంది? బయట మార్కెట్లో మీరు సూప్ కొనుక్కు తాగారనుకోండి, ఆ సూప్లో కార్న్‌ఫ్లోర్ కలుపుతారు చిక్కగా రావటం కోసం. అలాగే మంచూరియన్స్లో ఎక్కువగా కార్న్‌ఫ్లోర్ కలిపేస్తూ ఉంటారు. అలాగే డీప్ ఫ్రైస్ చేసే వాటిలో ముఖ్యంగా చికెన్ ఫ్రైస్ కానీ, ఫ్రెష్ ఫ్రైస్ కానీ, మరి దీంతోపాటు బిస్కట్స్, కేక్స్, బ్రెడ్స్ తయారీలో ఎక్కువగా వాడుతూ ఉంటారు కార్న్‌ఫ్లోర్‌ని. ఇక కుకీస్ కానీ, కబాబ్స్ కానీ ఇట్లాంటి వాటిని తయారు చేయడానికి కార్న్‌ఫ్లోర్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. స్వీట్స్ తయారీలో కార్న్‌ఫ్లోర్ ఎక్కువ వాడతారు. బయట రెస్టారెంట్స్లో రుమాలి రోటే, తందూరి రోటీ, పరోటాలు చేయడానికి మైదా బదులుగా కార్న్‌ఫ్లోర్ ఎక్కువగా వాడేస్తూ ఉంటారు. అలాగే ఈ కార్న్‌ఫ్లోర్‌ని పదార్థాల్లో కొద్దిగా చెమ్మగా ఉన్నప్పుడు ఆ చెమ్మను పీల్చేయటానికి, పొడి పొడిగా రావటానికి కార్న్‌ఫ్లోర్ వంటల్లో వాడుతూ ఉంటారు. ఈ రూపాల్లో కార్న్‌ఫ్లోర్ మనకి శరీరంలోకి వెళ్ళటం వల్ల అసలు ఎందుకు ఇబ్బంది అవుతుంది అనేది యథార్థాలు మీకు తెలియాలంటే, హోల్ కార్న్‌ఫ్లోర్, రిఫైన్డ్ కార్న్‌ఫ్లోర్ రెండిటికి ఉన్న డిఫరెన్స్ని ఇక్కడ ముందు నేను తెలియచేస్తాను. హోల్ కార్న్‌ఫ్లోర్ అంటే మొక్కజొన్నల్ని పిండి పట్టించి ఆ పిండిని ఈ రిఫైన్ చేయకుండా డైరెక్ట్గా వాడుకుంటే, ముడి గోధుమ పిండిలాగా ముడి కార్న్‌ఫ్లోర్ని వాడుకుంటే 361 కిలో క్యాలరీలు ఎనర్జీ ఉంటుందన్నమాట. అదే రిఫైన్ చేసిన కార్న్‌ఫ్లోర్ అంటే మళ్ళీ మైదాలాగా చేస్తారు కదా, గోధుమ పిండిని రిఫైన్ చేసి మైదా. ఆ రిఫైన్డ్ కార్న్‌ఫ్లోర్లో 381 కిలో క్యాలరీలు ఎనర్జీ ఉంటుందన్నమాట. ఇక మెయిన్గా ఒక్కొక్క పోషకం ఎట్లా మిస్ అవుతుంది రిఫైన్ చేసినందువల్ల మీకు అర్థం కావాలంటే ఇప్పుడు నేను చెప్పేది వినాలన్నమాట. ఇక హోల్ కార్న్‌ఫ్లోర్లో కార్బ్స్ అనేవి పిండి పదార్థాలు 77 గ్రాములు ఉంటే, రిఫైన్ చేసిన కార్న్‌ఫ్లోర్లో 91% కార్బోహైడ్రేట్స్ ఉంటాయన్నమాట. హోల్ కార్న్‌ఫ్లోర్ని జల్లెడ పట్టడం వల్ల, రిఫైన్ చేయటం వల్ల పై లేయర్లో ఉండే మరి ప్రోటీన్, ఫ్యాట్ ఇట్లాంటివన్నీ వెళ్ళిపోతాయి, ఫైబరు. అందుకని 100 గ్రాముల రిఫైన్డ్ కార్న్‌ఫ్లోర్ తీసుకుంటే అందులో 91 గ్రాములు కార్బోహైడ్రేట్సే ఉంటాయి, మిగతావన్నీ పోతాయి అన్నమాట. అందుకని రిఫైన్డ్ కార్న్‌ఫ్లోర్ అంటే ఎంటీ కార్బోహైడ్రేట్స్ అని చెప్పొచ్చు. 91% కార్బోహైడ్రేట్స్ అంటే ఆలోచించండి మీరు. ఇక హోల్ కార్న్‌ఫ్లోర్లో 7 గ్రాముల ప్రోటీన్ ఉంటుందండి. అదే రిఫైన్డ్ కార్న్‌ఫ్లోర్లో 0 ప్రోటీన్ ఏమీ ఉండదు, మొత్తం రిఫైన్ చేసేసరికి పోతుందన్నమాట. అట్లాగే హోల్ కార్న్‌ఫ్లోర్లో ఫ్యాట్ అనేది 3 గ్రామ్స్ ఉంటుంది. రిఫైన్డ్ కార్న్‌ఫ్లోర్లో తీసుకుంటే 0. హోల్ కార్న్‌ఫ్లోర్లో ఫైబర్ అనేది 13.5 గ్రామ్స్ ఉంటుంది. అదే రిఫైన్డ్ కార్న్‌ఫ్లోర్లోకి వచ్చేసరికి కంప్లీట్ 0. అందుకని మెత్తగా సాఫ్ట్గా ఉండటానికి కార్న్‌ఫ్లోర్ మొత్తం
రిఫైన్ అయ్యేసరికి ఫైబర్ మొత్తం లాస్ అయిపోతుంది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం తీసుకోవాలి. రిఫైన్డ్ కార్న్‌ఫ్లోర్‌నే మార్కెట్లో అందరూ వాడుతుంటారు. మనం ఇళ్ళలో కూడా అదే వాడుతుంటాం. ఎందుకంటే స్మూత్‌గా, సాఫ్ట్‌గా రావాలంటే. ఈ కార్న్‌ఫ్లోర్ అనేది హై గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగింది. త్వరగా బ్లడ్‌లోకి వెళ్ళిపోతుంది. మొత్తం వెళ్ళిపోతుంది. అందుకని స్పీడ్‌గా బ్లడ్‌లోకి వెళ్ళి స్పీడ్‌గా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్‌ని పెంచేస్తుంది. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరగటం అనేది డయాబెటిక్ పేషెంట్స్‌లో చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. షుగర్ వ్యాధి లేని వారు కూడా ఈ కార్న్‌ఫ్లోర్ వాడేసరికి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ క్రమేపీ ఇంక్రీజ్ అయ్యి షుగర్ వ్యాధి వచ్చే ఛాన్సెస్ కలిగించినట్లు అవుతుందన్నమాట. హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నవన్నీ అంటే స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళిపోయేవన్నీ అస్సలు మంచిది కాదు. లేని వారికి షుగర్ రావడానికి అవకాశం కలిగిస్తుంది, వచ్చిన వారికి పెరగటానికి అవకాశం కలిగిస్తుంది అనమాట. బ్లడ్లో గ్లూకోజ్ మొత్తం ఒక్కసారి వెళ్ళేసరికి స్టార్చ్ అంతా డైజెషన్ అట్లా వెళ్ళేసరికి కొలెస్ట్రాల్ పెరగటం, ట్రైగ్లిజరైడ్స్ పెరగటం, ఎల్డిఎల్ బాగా రైజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని 2-3 ఏళ్లను గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి దీనివల్ల. ఈ కార్న్‌ఫ్లోర్ వాడటం వల్ల ప్రేగుల్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి, కాన్స్టిపేషన్ బాగా వచ్చేసేస్తుంది. ఎందుకంటే స్పీడ్గా డైజెషన్ అయిపోతుంది కార్న్‌ఫ్లోర్, స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇట్లా స్పీడ్గా వెళ్ళే మెకానిజం అంతా సైడ్ ఎఫెక్ట్స్ని కలిగిస్తుంది, అనేక జబ్బులకి కారణం అవుతూ ఉంటుందన్నమాట. అలాగే ఇంకొక నష్టం తీసుకుంటే ఈ కార్న్‌ఫ్లోర్ వాడేసరికి మరి పోషకాలు ఏమి ఉండవు కదా. అందుకని బాడీకి ఓన్లీ కార్బోహైడ్రేట్స్ తప్ప ఏ పోషకాలు వెళ్ళలేదు. అందుకని బ్లడ్లో ఈ కార్న్‌ఫ్లోర్ ఎసిడిక్ లెవెల్ని పెంచేస్తుంది, పీహెచ్ని బ్యాలెన్స్ తప్పించేసేస్తుంది. అందుకని ఆల్కలిన్ నేచర్ నుంచి యాసిడిక్ నేచర్కి బాడీని మార్చడానికి, బ్లడ్ని మార్చడానికి కార్న్‌ఫ్లోర్ ఒక కారణం అవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి కార్న్‌ఫ్లోర్ని సాధ్యమైనంత వరకు వాడకం తగ్గించగలిగితే చాలా మంచిది. ఎప్పుడన్నా పండగలు, పెళ్ళిళ్ళప్పుడు, అకేషన్స్లో ఎప్పుడన్నా స్పెషల్ ఐటమ్స్లో కావాలంటే వాడుకోండి కొద్దిగా. కానీ నిత్యం కార్న్‌ఫ్లోర్ని వంటల్లో కలుపుకొని వండుకోవటం, తయారు చేసుకోవటం కానీ, బయట ఇట్లా కార్న్‌ఫ్లోర్ని కలిపిన ఎక్కువ ఆహార పదార్థాలు తినటం కానీ అసలు ఆరోగ్యానికి మంచిది కాదని, ఊబకాయం పెరగటానికి, గుండె జబ్బులు రావటానికి మార్గాన్ని అతి తక్కువ సమయంలో ఎక్కువ కాంప్లికేషన్స్ వచ్చేటట్టు ఈ 2 సమస్యల పట్ల కార్న్‌ఫ్లోర్ చేస్తుంది. ముఖ్యంగా రిఫైన్డ్ కార్న్‌ఫ్లోర్ ఇంత చెడు కాబట్టి అందరూ ఆలోచించి దీని పట్ల కాస్త అటెన్షన్ పెడతారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.